హలో వికీ, హాయ్ రా. వీని పార్టీస్ను వచ్చారా? పార్టీనా? ఎక్కడ్రా? ఎప్పుడు? ఎన్నింటికి? ఆఫ్లెట్లోనే. వెనకలా వచ్చారా? 6:30 కల్లా అక్కడ ఉంటామమ్మా. ఓకే, బాయ్. బాయ్. వీడెవడో ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాడు అనుకుంటున్నారా? వీడు బీటెక్ చదువుతున్న హైటెక్ పంతులు. ఇంత ఫాస్ట్గా వెళ్తున్నది గుడికి లేట్ అవుతుంది అనుకుంటున్నారేమో. అస్సలే కాదు. అందరి పంతుల్లో గుళ్ళే ఉండే దేవతలు పూజలు చేస్తుంటే వీడు మాత్రం గుడికి వచ్చే దేవతలు పూజలు చేస్తుంటాడు. అందుకే ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాడు, ఎక్కడ మిస్ అయిపోతామా అని. హలో, చెప్పు విక్కీ. ఈవినింగ్ పార్టీస్తున్నాను రారా. పార్టీనా? ఎక్కడరా మామా? నా ఫ్లాట్లోనే రా. గంటలకు మామా? ఈవినింగ్ 7 కల్లా వచ్చారా. ఓకే, బాయ్. బాయ్. ఆగండి రా. ఒరే, పార్టీ అన్నాను లేదో వచ్చి అప్పుడు మొదలు పెట్టేశారు.
కానీ ఒక్క నా కొడుకుని అసలు పార్టీ ఎందుకు ఇస్తున్నా అడిగారా? మామ నేను అడిగాను కదరా. ఏంట్రా నువ్వా? అడిగావా? అడిగాను కదా మామ. అడిగావా? ఒకసారి బొమ్మ వేసుకో. అడిగాను అనుకున్నాను మామ. నువ్వు అలాగే అనుకోరా. నీకేమైందిరా? కనీసం నువ్వన్నా అడగలు కదరా. వచ్చాక అడుగుదాం అనుకున్నారా? మరి వచ్చాక అడగలేదేరా? అంటే తాగే ముందు అడుగుదాం అనుకున్నాను మామ. మరి తాగి ముందు అడగలేదేరా? అంటే తాగేసాక అడుగుదామని. ఆహా తాగేకైతే మంచి ఫీల్తో చెప్తావు కదా అని. ఆహా అలాగా? ఫీల్ కావాలా? ఫీల్ అవును మామ. ఇప్పుడు చెప్పరా అసలు ఏంటి మ్యాటర్? ఏంటి సడన్గా ఈ పార్టీ? రే మీకు శ్రావస్ గుర్తుందా? మన ఇంటర్ క్లాస్మేట్ రా. ఓన్లీ క్లాస్మేటేనా? ఇంకేం కదా నీకు? అవునరా, నాకు అన్ని తనేరా. లవ్ హెయిర్ రా. అందే కదా ఇన్ని సంవత్సరాలున్నా తను నేను మర్చిపోలేకపోతున్నా. రియలే లవ్ హెయిర్ రా. అంతగా లవ్ చేసినోడివి మరి అప్పుడే ఎందుకు చెప్పలేదురా? అప్పుడు చెప్దామని చాలాసార్లు ట్రై చేశాను మామ, నేను చెప్పలేకపోయా. ఫైనల్గా ఒక రోజు ఎలాగైనా చెప్పేదని వెళ్ళాను మామ. ఏమైంది మామ? చెప్పేసావా? లేదురా, వాళ్ళ నాన్న ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు రా. అయ్యో సర్లే, ఇంతకి ఇప్పుడు పార్టీ ఎందుకు ఇస్తున్నావు? నాకు అర్థమైపోయింది. తను మళ్ళీ నీకు కనిపించినందుకు పార్టీ ఇస్తున్నావు కదా? కనిపించింది కానీ అందుకు కాదురా. ఓ తనకు ప్రపోజ్ చేసావు, ఒప్పేసుకున్నందుకు పార్టీ ఇస్తున్నావు కదా? కాదురా. మరి దేనికిరా? ఒరే మామ, టెన్షన్ తట్టుకోలేకపోతున్నారా? అసలు ఏమైందో చెప్పరా. నేను మార్నింగ్ కాలనీలో నీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఎక్కడ్రా? వస్తున్నారా? 5 minutes రా. నీకోసం కాలనీ వెయిట్ చేస్తున్నా. ఫాస్ట్గా రా. ఓకే మామ. హే హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ హే నువ్వు శ్రావస్ కదా? విక్కీ, యా గుర్తున్నానా? ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నువ్వేంటి ఇక్కడ సడన్గా? అలా నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుందామా? ఓకే చెప్పు. ఆంటీ వాళ్ళు రీసెంట్గా కాలనీకి షిఫ్ట్ అయ్యారు, నేను వాళ్ళ ఇంటికి వచ్చాను. ఓ ఓకే, ఇంకా చెప్పు. ఏం చేస్తున్నావు విక్కీ? జాబ్. మరి నువ్వు? జస్ట్ బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ వెతుక్కోవాలి. ఓ ఓకే, నేను ఇలా కలవడం చాలా హ్యాపీ ఉంది శ్రావ్. నాకు చాలా చేయాలా? హలో మామ ఎక్కడ్రా? నేను వచ్చేసాను నీకోసం వెయిటింగ్. వస్తున్నా, పెట్టే. ఓకే శ్రావ్, అర్జెంట్గా వెళ్ళాలి, నేను తర్వాత కాల్ చేస్తా. దిస్ ఇస్ మై నెంబర్, కాల్ మీ. ఓకే బాయ్. ఓకే బాయ్.
బాబు ఆగమ్మా. చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, చిన్న హెల్ప్ చేయాలి. చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, మా అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్తుంది, కొంచెం ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమ్మా. లేదంటే నాకు ఆఫీస్ టైం అవుతుంది. సర్లే అంటే ఇంటర్వ్యూ అన్నారు, రమ్మానండి, డ్రాప్ చేస్తా. ఓకే బాయ్ అండి. బాయ్, చేస్తామ్మా. ఏం శ్రావస్, మీ ఆంటీ ఉండేది మా అపార్ట్మెంట్లో అంట, చెప్పలేదేంటి? నువ్వు అడగలేదు కదా విక్కీ. నేను అప్పుడు బిజీగా అడగలేదు. ఎప్పుడైపోతుంది తెలీదు, టైం పడుతుంది అనుకుంటా. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో విక్కీ. ఇట్స్ ఓకే. నీకు అయిన తర్వాత నాకు కాల్ చేయి, నేను వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే. ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. విక్కీ ఎక్కడున్నావు? వస్తున్నా, 5 minutes. ఓకే బాయ్. బాయ్. రా ఎక్కు. ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం విక్కీ. ఓకే పదా. వావ్, సూపర్ విక్కీ. వావ్, సూపర్ విక్కీ. ఎంత నచ్చిందా? చాలా చాలా అంటే చాలా నచ్చింది. నువ్వు నాకు అంతకంటే ఎక్కువ నచ్చు. ఏంటి? ఏం లేదు, ఏమన్నా కావాలా? ఏమొద్దు. ఓ ఓకే. ఇంకా నాకు నిన్ను ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది విక్కీ. నాకు చాలా హ్యాపీగా ఉంది శ్రావస్. శ్రావస్, నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాను. అవునా? నేను కూడా చెప్పాలి. ఓకే చెప్పు. ఏంటి? లేదు లేదు, ఫస్ట్ నువ్వే చెప్పు. ఏంటంటే చెప్పు విక్కీ. ఏంటి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం శ్రావ్. నాకు కూడా నువ్వంటే ఇష్టం విక్కీ. అది కాదు, నేను లవ్ చేస్తున్నా.
ఇప్పటి నుంచి కాదు, ఇంటిలోంచి లవ్ చేస్తున్నా. అవునా? బట్ ఐమ్ సారీ విక్కీ, ఈ మాట ఒక నెల ముందు చెప్పినా నువ్వు చెప్పేదాన్ని కాదేమో. ఇప్పుడైతే ఏమైంది రాజ్? చెప్పు, అసలు ఏమైంది నీకు? నాకు ఎంగేజ్మెంట్ అయింది. నేను నీకు ఒక విషయం చెప్తానన్నాను కదా, అది ఇదే. ఐఎమ్ సారీ, నన్ను మర్చిపో. నువ్వు చెప్పేసి వెళ్ళిపోయింది మామ. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందిరా? లేచి వెళ్ళిపోతున్నావు ఏంట్రా? ఇందాక ఒక అమ్మాయిని చూశాను మామ, చెప్పేసి వచ్చేస్తాను. వీడికి అర్థమైపోయింది లవ్ చేస్తూ లేట్ చేయకు అని.